క్రీస్తు తిరిగి రాకముందు మానవుడు భూమిని నాశనం చేసే శక్తిని కనుగొంటాడు. క్రీస్తు తిరిగి రావడానికి ముఖ్యమైన కారణం మానవుడు భూమిని నాశనం చేయకుండా ఆపడమే. సంబంధిత లేఖనాలు: భూమిని నాశనం చేసేవారిని నాశనం చేయువారికి పారితోషికము ఇచ్చే సమయము వచ్చింది. ప్రకటన గ్రంథం 11:18. అప్పుడు గొప్ప శ్రమ కలుగును. ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏ మనుష్యుడూ రక్షింపబడడు. మత్తయి 24:21-22. నేను ఆకాశంలో మరియు భూమిలో అద్భుతాలు చూపిస్తాను. రక్తము, అగ్ని మరియు పొగ స్తంభాలు. యోవేలు 2:30. భూమి నివాసులు దహింపబడతారు, కొద్దిమంది మనుష్యులు మాత్రమే మిగులుతారు. యెషయా 24:6. 1945 వరకు మానవుడు తుపాకులు, ఈటెలు మరియు కత్తులు వంటి ఆయుధాలతో భూమిని పూర్తిగా నాశనం చేయలేకపోయాడు. 1945 తర్వాత అణు మరియు హైడ్రోజన్ బాంబుల ఆవిష్కరణతో మొత్తం నగరాలు కొన్ని నిమిషాల్లోనే నాశనం చేయబడతాయి. అణుయుద్ధం యొక్క వినాశకర పరిణామాలు: శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఒక పెద్ద అణుయుద్ధం జరిగితే ప్రత్యక్ష మరణాలు: మొదట్లో 50 కోట్లకు పైగా మంది మరణించవచ్చు. అణు శీతాకాలం, న్యూక్లియర్ వింటర్. అణుమంటల నుండి వచ్చే పొగ సూర్యకాంతిని భూమికి చేరకుండా అడ్డుకుంటుంది. వ్యవసాయ నాశనం: వ్యవసాయం పూర్తిగా ఆగిపోవచ్చు. దీనివలన ప్రపంచవ్యాప్త కరువు సంభవించవచ్చు. మరణాలు: కరువు వలన తర్వాతి సంవత్సరంలో మరో 400 కోట్ల మంది ఆకలితో మరణించవచ్చు. ఓజోన్ పొర నాశనం: అణు శీతాకాలం భూమి యొక్క ఓజోన్ పొరను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివలన హానికరమైన అతినీల లోహిత యువి వికిరణం భూమిలోకి అధికంగా ప్రవేశిస్తుంది. బైబిల్ రాయబడిన వేల సంవత్సరాల తర్వాత నెరవేరిన ఈ ప్రవచనాలు అణ్వాయుధాల ఆవిష్కరణ, మానవజాతి మనుగడకు ముప్పు మరియు క్రీస్తు తిరిగిరాకతో భూమిని రక్షించడం బైబిల్ దైవిక వాక్యమని నిర్ద్వంద్వంగా రుజువు చేస్తున్నాయి. క్రీస్తు తిరిగి రాకపోతే మానవుడు తనంతట తానే తన జాతిని నాశనం చేసుకుంటాడు. ఇది బైబిల్ మాటే, నేటి శాస్త్రవేత్తల హెచ్చరికే. ప్రపంచ ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ మరియు ఇంటర్నెట్ అతడు అందరినీ తమ కుడి చేతిలో లేదా నొసటిపై ఒక గుర్తు పొందేలా చేస్తాడు. ఆ గుర్తు పేరు లేదా మృగం యొక్క సంఖ్య లేకుండా ఏ మనిషి కొనలేకుండా లేదా అమ్మలేకుండా చేస్తాడు. అతని సంఖ్య 666. ప్రకటన గ్రంథం 13:16-18 వరకు. ఈ గుర్తును అందరికీ పొందేలా చేసి దాని ద్వారా మాత్రమే కొనుగోలు మరియు అమ్మకాలు జరిగేలా చేయడానికి ఒక ప్రపంచ ప్రభుత్వం మైక్రోచిప్ ద్వారా యాక్సెస్ చేయబడే ఒక ప్రపంచ ఎలక్ట్రానిక్ నిధి బదిలీ కంప్యూటర్ వ్యవస్థ మరియు ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవసరం. ఇప్పుడు లేకున్న ఒకే ఒక భాగం ఏమిటంటే ఈ అమర్చబడిన మైక్రోచిప్ నిధి బదిలీ వ్యవస్థను అమలు చేయడానికి ఒక ప్రపంచ ప్రభుత్వం మాత్రమే.